బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీ కేసు నమోదు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరు కాకపోవడంపై ఈడీ చర్యలకు పూనుకుంది. ఇందులో భాగంగానే ఐపీసీ సెక్షన్ 174 కింద కేజ్రీవాల్ పై కేసు నమోదు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సీఎం కేజ్రీవాల్. దీంతో విచారణకు ఆదేశిస్తూ ఈడీ అధికారులు 6 సార్లు సమన్లు జారీ చేశారు. అయితే ఒక్కసారి కూడా కేజ్రీవాల్ ఈడీ ముందుకు వెళ్లకపోవడంతో తదుపరి చర్యల కింద కేసు నమోదు చేసింది ఈడీ. ఇక ఇదే అంశంపై ఇప్పటికే కోర్టును కూడా ఆశ్రయించారు అధికారులు. లిక్కర్ ఆరోపణలపై ఆమ్ ఆద్మీ ఫైర్ అయింది. ఈడీ సమన్లు చట్ట విరుద్ధమని మండిపడింది. మోడీ సర్కార్ చేతిలో వ్యవస్థలన్నీ కీలుబొమ్మలుగా మారాయంటూ నిప్పులు జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్లో అందిస్తారు. శివ, చెప్పండి, సీఎం కేజ్రీవాల్ పై ఈడీ కేసు నమోదు చేస్తుంది కదా, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే 6 సార్లు ఈడీ అరవింద్ కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసింది. కానీ 6 సార్లు కూడా గైర్ హాజరవుతూ వచ్చారు. ఈ రోజు కూడా అంటే గతంలో 5 సార్లు హాజరు కాని నేపథ్యంలో కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో 17వ తేదీన కోర్టుకు హాజరవ్వాలంటూ రౌతుని ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలంటూ కూడా కోరిన నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. తర్వాత మళ్ళా మార్చి 16న అటెండ్ అవుతారని తెలిపారు. ఇక ఈ కోర్టు విషయంలో ఉండగానే మళ్ళీ 6వసారి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇక ఈ రోజు కూడా ఇది చట్ట విరుద్ధం, నేను విచారణకు హాజరు కాలేను, ఇది ఈడీకి సంబంధించి ఇష్యూ అనేది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు అటెండ్ అవుతారని తెలిపారు. అయితే ఇటు ఈడీ నోటీసులకు హాజరు కాని నేపథ్యంలో తదుపరి చర్యలు తీసుకుంటామంటూ కూడా ఈడీ అధికారులు తెలియజేశారు. దానిలో భాగంగానే ఐపీసీ సెక్షన్ 174 కింద కేజ్రీవాల్ పై కేసు నమోదు చేశారు. తమ నోటీసులకు హాజరు కాకపోవడం పైనే ఈ కేసును నమోదు చేసినట్లు కూడా ఈడీ అధికారులు తెలిపారు. ఇక ఇప్పటికే కేజ్రీవాల్ విషయంలో గతంలోనే కోర్టును ఆశ్రయించారు. దానికి సంబంధించి ఇప్పటివరకు కొన్ని వాదనలు జరిగాయి. 16వ తారీఖు మార్చి 16కి వాయిదా వేశారు. మార్చి 16న కోర్టుకు వెళ్తారు. కానీ ఈ లోపు ఈడీ విచారణకు సహకరించాలనేది ప్రధానంగా ఈడీ అధికారులు తెలియజేస్తున్నారు. దానిలో భాగంగానే మళ్ళా కేసు అయితే నమోదు చేశారు. అంటే ఈ సెక్షన్ కింద చూసుకుంటే కనుక ఒక వ్యక్తి విచారణకు హాజరు కాకపోవడానికి అంటే చట్టబద్ధంగా ఎవరైనా పలుమార్లు ఈ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో విచారణకు హాజరు కాకపోతే కొన్ని నిబంధనల ప్రకారం 174 సిఆర్పిసి 174 ప్రకారం కొన్ని చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. దానికి సంబంధించి 1 నెల జైలు శిక్ష లేదా 500 రూపాయల ఫైన్ లేదా 2 కూడా వర్తించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు 6 నెలల జైలు శిక్ష 1000 రూపాయల ఫైన్ అనేది కూడా అంటే 2 ఉన్నాయి సెక్షన్ల ప్రకారం. దాని ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ కూడా ఈడీ అధికారులు తెలియజేస్తున్నారు. అంటే ఏం జరగబోతుంది? ఈడీ అధికారులు అంటే వ్యక్తిగత కారణాల చేత హాజరు కావడం లేదు, చట్ట విరుద్ధంగా నోటీసులు ఇచ్చారు కాబట్టి హాజరు కావడం లేదనేది ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు కానీ ఇటు అరవింద్ కేజ్రీవాల్ చెప్తున్న పరిస్థితి నెలకొంది. కానీ మీరు చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ఫర్దర్ స్టెప్ తీసుకునేందుకు ఈడీ అధికారులు సిద్ధమయ్యారు. అంటే ఏం జరగబోతుంది? అంటే ఈ చట్టం ప్రకారం ముందుకు వెళ్తారా? ఒకవేళ విచారణకు హాజరు కావడం లేదు కాబట్టి 6వసారి కూడా గైర్ హాజరయ్యారు కాబట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఎటువంటి చర్యలు తీసుకుంటారనే దానిపై కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మాత్రం విచారణకు హాజరయ్యేది లేదు. కోర్టులో ఆల్రెడీ కేసు పెండింగ్ ఉంది కాబట్టి మార్చి 16 వరకు టైం ఇచ్చారు కాబట్టి అప్పటి వరకు ఈడీ విచారణకు హాజరు కారు అనేది ఆమ్ ఆద్మీ పార్టీ నేతలైతే చెప్తున్నారు. రైట్ శివ, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.